సేవకుడు ఇచ్చే బాప్తిస్మము నీళ్ళలో ఇచ్చే బాప్తిస్మము. కానీ పరిశుద్ధాత్మలో నీవు తీసుకునే ఈ బాప్తిస్మము సేవకుడు ఇచ్చేది కాదు. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. సేవకుడిగా నేను మీకు ఇచ్చే బాహ్య బాప్తిస్మము, బాహ్య పురుషుని కొరకు ఇచ్చే బాప్తిస్మము మిమ్మల్ని తీసుకొని వెళ్ళి నీళ్ళలోనికి, ఆ నీళ్ళలో మీకు ఇస్తాను బాప్తిస్మం. మిమ్మల్ని ఇలా ముంచి నీళ్ళలో ఇలాగా లేపుతా. ఇది సేవకుడుగా నీళ్ళలో ఇచ్చే బాప్తిస్మము. ఇది సేవకుడు ఇచ్చే బాప్తిస్మము. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చాడు. సేవకులమైన, పాస్టర్లమైన సేవకులు అందరూ ఇచ్చే బాప్తిస్మము. కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మము అది సేవకులు ఇచ్చే బాప్తిస్మము కాదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అది సాక్షాత్తు దేవుడిచ్చే బాప్తిస్మము, ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చే బాప్తిస్మము.